ఖమ్మం నగరంలో దళిత లాయర్ దంపతులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జేబీఎం న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా కోర్టు ఎదుట లాయర్లు తలపెట్టిన రీలే నిరాహార దీక్షలకు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు రవి, మురుసు జాకబ్ ప్రతాప్ సంఘీభావం వ్యక్తం చేశారు. ఇక అగ్రవర్ణాలకు ఒక న్యాయం, దళిత బహుజనులకు ఒక న్యాయం ఎందుకని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 24/12/2022 న్యాయవాద దంపతులపై ఖమ్మం నడిబొడ్డులో ఉన్న వీడియోస్ కాల్ అపార్ట్మెంట్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సిపిఐ మండల సెక్రటరీ కర్ణాటి భానుప్రసాద్ అతని అనుచరులు ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో తిట్టి, వృత్తి పేరుతో తిట్టి అమానుషంగా దాడి చేశారు. రజాకారుల్ని మైమర్పించారు. 24/12/2022 ఘటన జరిగితే 4వ తారీఖు వరకు ఖమ్మం పట్టణ పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి. 2 టౌన్ వాళ్ళు ఖమ్మం జిల్లా న్యాయవాదులు ఉద్యమిస్తే కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మొన్న 4వ తారీఖు వరకు సిఐ గారు ఏమి యాక్షన్ తీసుకోకుండా కంప్లైంట్ని పక్కగా పట్టారు. తర్వాత మా అసోసియేషన్ తరఫున అందరం పోయి 4వ తారీఖున మేము కంప్లైంట్ ఇవ్వడంతో 4వ తారీఖున 24/12/2022 న్యాయవాద దంపతులపై ఖమ్మం నడిబొడ్డులో ఉన్న వీడియోస్ కాల్ అపార్ట్మెంట్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సిపిఐ మండల సెక్రటరీ కర్ణాటి భానుప్రసాద్ అతని అనుచరులు ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో